హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. ఏ ఐపీఎల్ వచ్చినా ఒక 4 టీమ్స్ మాత్రం అందరికీ ఫేవరెట్ అయ్యి ఎక్కువ పర్సెంటేజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుందన్నమాట. ఒక 4 టీమ్స్కి నేను అవేమి మెన్షన్ చేయను, మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ 4 టీమ్స్లో ఒక టీం కోసం ఈరోజు అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ టీం మరేదో కాదు, మీ అందరికీ తెలిసిందే, చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ టీంకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఆ చెన్నై పిచ్చులు చపాక్ స్టేడియం ఉంది కదా, సో ఆ స్టేడియంలో హోమ్ మ్యాచెస్ అవుతాయి, హోమ్ గ్రౌండ్ మ్యాచెస్ 7 మ్యాచెస్ అవుతాయి. సో ఆ 7 మ్యాచెస్లో ఎప్పుడూ కూడా ఇంకొక టీం గెలిచిందని అంతగా లేదనమాట. విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా చెన్నైదే ఉంటుంది. ఎందుకు అంటే ఈ టీంకి ఆ పిచ్ మీద ఎక్కువగా స్పిన్ బౌలింగ్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒకప్పుడు అశ్విన్, జడేజా ఎక్కువగా చార్జ్ తీసుకునేవారు అనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేది 8 ఓవర్లు పడతాయి. ఒకరికి 4 ఓవర్లు, ఇంకొకరికి 4 ఓవర్లు. సో అట్లాగా ఆ 8 ఓవర్లలో చాలాసార్లు చాలా మ్యాచ్లు అయితే తిరిగిపోయినాయి అనమాట. అంత మంచి బౌలింగ్ లైనప్ అయితే వాళ్ళిద్దరూ పెట్టేవారు అనమాట ఇప్పుడు కూడా, అశ్విన్, జడేజా. సో ఇప్పుడు వాళ్ళకి ఇంకొకరు ఎడిషనల్గా యాడ్ అయ్యారు. సో చాలామంది తెలియపోవచ్చు, నూర్ అహ్మద్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ బౌలరు. సో ఎప్పుడైనా మీకు ఖాళీ ఉంటే చూడండి ఆ వీడియోలు. చాలా మంచిగా వేస్తాడు బౌలింగ్. అంటే స్పిన్నర్ అనమాట, లెగ్ స్పిన్నరు. ప్రతిదీ కూడా లోపలికి ఎక్కువగా ఇన్ స్వింగ్ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ లెగ్ స్పిన్ ఎక్స్పెక్ట్ చేయకుండా గూగ్లీలు కానీ. సో ఆ చపాక్ స్టేడియంలో ఉన్న స్పెషాలిటీయే ఎక్కువగా స్పిన్ బౌలర్లకి వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటిది ఈసారి 3 స్పిన్నర్లను పెట్టుకొని వస్తున్నారు అంటే అది చాలా పెద్ద ప్లాన్ గైస్. అంటే తెలియకపోవచ్చు చాలామందికి. ఎందుకు అంటే 3 స్పిన్నర్లు కలిపి 12 ఓవర్లు వేస్తే ఆ 12 ఓవర్లలో మ్యాచ్ తిరిగిపోద్ది. ఇప్పుడు 5 బ్యాట్స్మెన్లు, టాప్ 5 బ్యాట్స్మెన్లు ఆపోనెంట్ టీంలో. సో ఆ టాప్ 5 బ్యాట్స్మెన్స్ని కంట్రోల్ చేసేస్తే ఈజీగా డెత్ ఓవర్స్కి వచ్చేటప్పటికి స్కోర్ అనేది 160, 170 ఆ లోపలే ఉండిపోద్ది అనమాట. సో అదే వీళ్ళ టీం ప్లాన్ అనమాట. ఎప్పుడైతే వీళ్ళు స్పిన్ బౌలింగ్ మీద కంట్రోల్ చేశారో అప్పుడే వాళ్ళ స్కోర్ బోర్డ్ని కూడా కంట్రోల్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో మనందరికీ తెలిసిందే, ఇప్పుడు డెత్ ఓవర్స్లో స్పిన్ బౌలింగ్ పెట్టుకోలేం. ఎందుకంటే డెత్ ఓవర్స్లో ఎక్కువగా హిట్ చేయడానికి, బౌండరీలు పంపించడానికి బ్యాట్స్మెన్ మైండ్ సెట్తో దిగుతాడు. సో అలాంటి టైంలో మన స్పిన్ బౌలర్స్ని ఎక్కువగా యూస్ చేయకూడదు. సో అందుకని చెప్పి 8వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు ఈ గ్యాప్లో స్పిన్ బౌలర్స్ని అయితే పెట్టుకుంటారనమాట. సో ఇది ఒక మంచి స్ట్రాటజీ. అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ ముగ్గురు ఏ క్లాస్ బౌలర్స్. సో మనం చెప్పక్కర్లేదు, అశ్విన్, జడేజా కొన్ని సంవత్సరాల నుంచి ఇండియన్ పిచ్చెస్ మీద ఆడుతున్నారనమాట. సో అలాంటి కాంబినేషన్కి ఈజీగా సెట్ అయ్యే పిచ్ ఏదంటే చపాక్ స్టేడియం అని చెప్పుకోవచ్చు. ఈసారి ఖచ్చితంగా అవతల టీమ్స్కి, ఆపోనెంట్ టీమ్స్కి ఖచ్చితంగా కష్టపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అయితే బ్యాటింగ్ వచ్చేటప్పుడు కూడా చాలా మంచిగా సెట్ చేసుకున్నారు. సో టీమ్ పర్ఫార్మెన్స్, టీమ్ ప్లేయింగ్ 11 ఏంటి ప్రతిదీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను గైస్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.